నా ప్రియులరా, ఈరోజు నీ ముందు చక్కగానే నటిస్తారు, కానీ వన్స్ వారు ఈ యొక్క మందిరము దాటిన తర్వాత, ఇల్లు దాటిన తర్వాత ఏమవుతుందంటే స్వరూపాలు మారిపోతూ ఉన్నాయి. పనిచేసే స్థలంలోనికి వెళ్ళినప్పుడు స్వరూపాలు మారిపోతూ ఉన్నాయి. అన్ని జనులు చేరిన స్థలంలోనికి వెళ్తే స్వరూపాలు మారిపోతున్నాయి, బుద్ధులు మారిపోతున్నాయి. మరలా అక్కడి నుంచి దైవబిడులతో చేరినప్పుడు మరలా చక్కగా పాటలు పాడడం, కరములు తట్టడం. ఇలాంటి భక్తి దేవుడు ఇష్టపడడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మనుష్యులు ఉన్నప్పుడు, ఆత్మీయులు ఉన్నప్పుడు ఒక రకంగా, సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, ఆత్మీయులు లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు విచ్చలవిడితనంగా తిరుగుతూ, ఎవరితో పడితే వారితో సహవాసము చేస్తూ, నేను దేవునికి అతి ప్రియమైన బిడ్డను అని చెప్పుకుంటున్నావేమో. దయచేసి మాను. ఎందుకనంటే నిన్ను బట్టి నా ప్రభువు దుఃఖపడుతున్నాడు, నిన్ను బట్టి నా ప్రభువు వేదన పడుతున్నాడు. మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా, మనుషులు లేనప్పుడు ఒక రీతిగా ఉంటున్నారా, వీటిని ఎలా క్షమించేదని ప్రభు గారు ఒక్కసారి కానీ ఆయన యొక్క కోపం నీ పైన రేగింది అనుకో, భూమిపైన లేకుండా చేసేస్తాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అంతటి దుర్స్థితికి తీసుకురాబాకండి మీ యొక్క ప్రవర్తన. అందుకే ఇదిగో నాయన తిమోతి, నీ యొక్క యవనేచ్ఛల నుండి పారిపో, నీ యొక్క జీవితాన్ని పవిత్రముగా కాపాడుకో అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో అంత జాగ్రత్తగా రాస్తాడు భక్తుడు. ఎందుకనంటే ప్రియులరా, కొన్నిసార్లు మనం చేసే తప్పులు మనకు తెలియదు, మనం చేసే అవరోధాలు, మనం అనే మాటలు మనకు తెలియదు, కానీ అవన్నీ మన యొక్క భక్తి జీవితం పైన దోహదపడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తావంటే మన యొక్క జీవితానికి అవి పెద్దగా సమస్యగా వచ్చి నిలబడతాయి. కాబట్టి ఈ దినము నుంచే నీ స్నేహితులు ఎవరో ఒకసారి చూస్ చేసుకో. ఓ మంచివారా, చెడ్డవారా, వారు విగ్రహారాధికుల, దుష్టుల, భక్తిహీనుల, భక్తి చేసేవారా, ఆత్మీయుల అన్నది ఒకసారి పరీక్షించుకో. వ్యభిచారం చేసేవారా, దొంగతనం చేసేవారా, లేకుంటే ద్రోహుల, అబద్ధికుల, త్రాగుడు వారా, గుట్కా వేసుకునేవారా, లేకుంటే గంజాయి కొట్టేవారా? ఎవరు నీ స్నేహితులు? ఎవరు నీ స్నేహితులు? నీ స్నేహితులు ఎవరు? ఒక్కసారి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో పొత్తు కుదుర్చుకుంటున్నావు అన్నది ప్రభువారు నిన్ను అడుగుతున్నారు. దయచేసి ఒక్కసారి పరీక్షించుకుందా. నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో, నీ పొత్తు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో నడుస్తున్నావు అన్నది కనీసం నీకైనా తెలియాలి కదా. తెలిసేదిలే. ప్రియ చెల్లి, తమ్ముడు, దయచేసి ప్రభు పేరట ఒక దైవ సేవకునిగా, మీ యొక్క ఆత్మీయ సహోదరునిగా వేడుకొంచున్నాను. మీ యొక్క స్నేహితులు ఎవరో, మీ యొక్క నడవడికను ఒకసారి పరీక్షించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంఘానికి ఆయన రాస్తున్నాడు. కాబట్టి నా ప్రియులారా, మీరు విగ్రహారాధికులకు దూరంగా ఉండండి. ఎవరు విగ్రహారాధికులు? దుష్టులు, విగ్రహారాధికులు. వారితో సహవాసం చేయబాకండి, వారితో పొత్తు పెట్టుకోబాకండి. తోడేలుతో పొత్తు పెట్టుకుంటే నా ప్రాణానికి ముప్పు అని తెలుసుకున్నది గొర్రె. తోడేలుకు సహాయం చేశానా, అది మరలా నీళ్ళు తాగొచ్చి నా ప్రాణాన్ని తీసేస్తుంది అని చెప్పి గొర్రె తెలుసుకుంది. మరి గొర్రెలాగా నువ్వు ఉన్నావా? ఆ దుష్టుడితో సహవాసము చేస్తే నా జీవితంలో మరకబడిపోద్ది. ఆ దుష్టుడితో సహవాసం చేస్తే నా ప్రాణానికి ముప్పు. ఆ దుష్టుడితో సహవాసం చేస్తే నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోద్ది. ఆ దుష్టుడితో సహవాసం చేస్తే నా కుటుంబం చిన్నాభిన్నమైపోద్ది. ఆ దుష్టుడితో సహవాసం చేస్తే నా భక్తి జీవితము చెదరిపోద్ది అన్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? తోడేలుతో సహవాసం చేస్తే నా ప్రాణానికి ముప్పు అని గ్రహించింది ఒక గొర్రె. మరి నువ్వు ఎలా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు?
ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది ప్రభువారు నీ ముందు ఉంచుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. నిజముగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది మనం ఒకసారి పరీక్షించుకొని, దుష్టులైతే ప్రక్కన పెట్టేద్దాం. ఆత్మీయులతో సహవాసము చేస్తూ, సంఘ బిడ్డలతో సహవాసము చేస్తూ, దైవ సేవకులతో సహవాసము చేస్తూ, దేవునితో సహవాసము చేస్తూ ఇంకా మన భక్తిని మెరుగుపరుచుకుందాం. ఇంకా కొంచెం లోతుగా ఎదుగుదాం. అలా ఎదిగేదానికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అలాంటి కృపను నా ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.